6 months हो गया 6 महीने से ఇది కాకుండా ఆ డ్రైనేజ్ వాటర్ లో నుంచి మంజీరా వాటర్ పోవటము ఈ రెండు కలిసి సంబంధించిన అధికారులు వచ్చినా కానీ దీన్ని ఎప్పటికప్పుడు టెంపరరీ చేసుకోవడం మళ్ళీ 15-20 రోజుల్లో మళ్ళీ రిపీట్ కావటం ఇదే ఉన్నది సమస్య. అత్యంత దుర్వాసన దుర్ఘటన మధ్యలో మనం నిల్చొని ఉన్నాం. ఇప్పుడు ఆల్విన్ కాలనీ డివిజన్ లో గత 6 నెలలుగా ఈ నాలా పొంగుతుంది. హై డెన్సిటీలో బోత్ సైడ్స్ రెసిడెంట్స్ ఉన్నది. మరి మీ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఏమైనా డైరీలు పట్టుకొని పొద్దున్నే ఎమ్మెల్యే గారి దగ్గరకు, కార్పొరేటర్ గారి దగ్గరకు, వాళ్ళ ఆఫీస్ కో వీళ్ళ ఆఫీస్ కో షో పుటప్ కో పాదయాత్ర చేస్తున్నామంటే కాదు కదా. 10 సంవత్సరాల నుంచి కార్పొరేటర్ గారు ఉన్నారు. ఈ మధ్య 10 రోజుల నుంచి కార్పొరేటర్ గారు పాదయాత్ర చేస్తున్నారు డివిజన్ లో. 10 సంవత్సరాల నుంచి ఈ డ్రైనేజ్ కు పైపులు ఎందుకు మార్చలేదు, కొత్తగా సిమెంట్ పైపులు ఎందుకు వేయలేదు అని ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే, అయ్యా మీరు చేసే టెంపరీ ట్రీట్మెంట్ సరిపోదు, ఇక్కడ ఈ పైప్ లైన్ మార్చండి. ఏదో చేసినాము ఏదో పోయినామని ఇంకా ప్రజలను భ్రమంలో పెట్టకండి. దీర్ఘకాలిక సమస్య సాల్వ్ చేసేటట్టు చేయండి. పర్మనెంట్ దీన్ని సొల్యూషన్ చేసి ఈ ప్రజలకు రిలీఫ్ కల్పించాలా. మీరు కావాలని ఏరియా మెజారిటీ తెలంగాణ ప్రజలున్న ఏరియాలో ఇలాంటి దుర్ఘటనలను కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీరు చేస్తారా లేదంటే యావత్ ఈ ప్రజానీకాలను తీసుకొచ్చి మీ ఆఫీస్ ముందే ధర్నా కూర్చుంటాం. మీరు